నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను అధిగమించాలి. కోట మండలంలోని పలు పంచాయతీల్లో ఏర్పాటై ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలు పరిశీలించి కార్యదర్శులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన డిఎల్పిఓ వెంకటరమణ, ఎంపీడీఓ వేణు. వెంకటగిరి నగరవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఇబ్బందులు పడతారంటూ హెచ్చరించిన వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా సిద్ధి బుద్ధి సమేత విద్యా గణపతి స్వామివారి కళ్యాణం. కోట మండలం విద్యానగర్ లో కొలువై ఉన్న శ్రీ విద్యా గణపతి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో నిర్వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. శ్రీ కాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. దూర్జటి కళా ప్రాంగణం సహరాజ గోపురాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో వేదిక ఏర్పాట్లు పరిశీలించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం స్వామి అమ్మవార్లను హోంమంత్రి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ సమావేశ మందిరంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో బాపిరెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ సామాన్య భక్తులకు మంచి దర్శనం కలిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రణాళికలు పక్కాగా ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. విఐపి దర్శనాలకు టైం స్లాట్ల ఏర్పాట్లను సమీక్షించాలని ఆమె వివరించారు. ఆ టెంపుల్ ప్రాశస్త్యం కనిపించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా కనిపించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ, ఒకసారి టెంపుల్లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఇప్పుడు టెంపుల్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది. కానీ మనం దాన్ని కొంచెం ఆధునీకరించిన తర్వాత, దాని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దిన తర్వాత వచ్చే ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు వాళ్ళు స్వయంగా అనుభవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఈరోజు అదే క్రమంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఈరోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ 4 మినిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఆ రోజు ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టున్నారు. ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. దర్శనంలోని సర్వదర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపీటగా భావించి ఈరోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక సోదరుడు చెప్పాడు 50 రూపాయల టికెట్ తీశారంటే 50 రూపాయల టికెట్ ఎందుకు తీసామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి. లాస్ట్ 5 years తాలూకా ఫ్లో చూసాం. ఫ్లో చూస్తే ఒకసారి భక్తులు వచ్చే క్రమం చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీకు ఇదే 50 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు, 500 రూపాయలు ఉంది. సో సామాన్య భక్తులు అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే 45,000 మంది ఉన్నారు, 50 రూపాయలు చూస్తే 5,000 మంది ఉన్నారు, 200 రూపాయలు చూస్తే 5,000 మంది ఉన్నారు, 500 రూపాయలు చూస్తే ఒక 10,000 మంది ఉన్నారు.
అంటే ఈ క్రమంలో లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఈ మూడింటికి 3 లైన్లు ఇచ్చి ఒకేసారి 45,000 మందికి వెళ్ళే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది, దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి 50 రూపాయల టికెట్ ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం 2 లైన్లో ఈరోజు పెట్టడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా యాజ్ యూజువల్ గా 200 రూపాయలు ఉన్న టికెట్ 250 రూపాయలు చేస్తున్నాం, 500 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలు ఉంది. ఎవరైతే విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఈవో గారు డిపార్ట్మెంట్లు అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను అధిగమించాలని డిఎల్పిఓ వెంకటరమణ తెలిపారు. కోట మండలంలోని అల్లంపాడు, కొక్కిపాడు తదితర పంచాయతీల్లో ఏర్పాటై ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కోట మండలంలోని అల్లంపాడు, కొక్కుపాడు, చెందోడు పంచాయతీల్లో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలను ఎంపీడీఓ వేణుతో కలిసి డిఎల్పిఓ వెంకటరమణ పరిశీలించారు. ఆయా పంచాయతీల పాలకవర్గం, కార్యదర్శులు, సిబ్బందికి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించిన పలు విషయాలను వారు సూచించారు. చెత్త నుండి సంపద సేకరణలో భాగంగా వర్మీ కంపోస్టులను పరిశీలించిన అధికారులు వర్మీని తొట్టెలోకి వదిలారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ వెంకటరమణ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 183 గ్రామ పంచాయతీలు 162 వర్మీ కంపోస్టులు యూనిట్లు ఉన్నాయన్నారు. యూనిట్ల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కేంద్రంలో వర్మీ కంపోస్టులకు బాగా డిమాండ్ ఉన్నట్లు ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. వెంకటగిరి నగరవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదని, నాయకులు ఆదేశాలు పాటిస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవంటూ వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. వెంకటగిరిలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్ధికి వైకాపా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. శిలాఫలకంలో ఎంపీ గురుమూర్తి పేరు లేని విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును తెలుసు, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటారని తెలుసు, సంబరాలు చేసుకుంటున్నారని తెలుసు. అందుకనే ఆ రోజు ఎన్నుకున్నారు. ఆ రోజు ఉదయం నుంచి తీసుకుపోవడం, సైదాపురంలో ఆ బర్త్డే సంబరాల్లో పాల్గొంటున్న నేను అది పూర్తి చేసుకుని వెంకటగిరికి వస్తే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏ కేసు పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉండేది పోలీసులు. ఆ రోజు చెప్పిన తప్పు చేస్తున్నారు, చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని. తప్పుడు కేసు పెట్టడం జరిగింది. 23 కేజీల గంజాయి కేసు అంటారు. ఎంత అసంబద్ధంగా కేసు పెట్టారంటే, నేను ఇదివరకు కూడా 2-3 సందర్భాలు చెప్పిన, 300 గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టే పోలీసులు 23 కేజీలు దొరికినా ప్రెస్ మీట్ పెట్టాలి. డబ్బులిచ్చి పంపించి అరకనిచ్చి 2 రోజుల క్రితమే తీసుకువచ్చారంట. 2 రోజుల క్రితం తీసుకువచ్చి ఆ 2 రోజులు ఆ 23 కేజీలు ఎక్కడుండింది? ఎవరు ఎంత అమ్మాలో నిర్ణయించుకోవడానికి రాత్రి 4 గంటలకి, అంటే తెల్లవారుజామున 4 గంటలకి 23 కేజీలు తీసుకొని పొదల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఏమన్నా నమ్మదగ్గదా? ఇది పెట్టిన కేసు. స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇమ్మని కోరడం జరిగింది కోర్టు ద్వారా. కేసులో సాక్షులుగా రేడ్లో భాగంగా ఉన్న ఎంఆర్ఓబిఆర్తో సహా కానిస్టేబుల్స్ అందరి సెల్ ఫోన్ డేటా కూడా ఇవ్వమని జరిగింది కోర్టు ద్వారా. నిజానిజాలు ఇంకా ఉన్నాయి, కేసు జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ కోర్టు గుర్తించి బెయిల్ పిటిషన్
అంగీకరించి కొన్ని కండిషన్స్తో వేచిరాజుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. నాయకుల ఆదేశాలు పాటించే అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నారు. మా కుటుంబం యాక్చువల్గా అధికారుల పక్షపాతం. అనవసరంగా ఇబ్బంది పడదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు. ఇది ఏ డిపార్ట్మెంట్ అయినా. ప్రభుత్వం ఉంది, ఆ పార్టీ పరంగా నాలుగు ముద్దలు ఎక్కువ వడ్డించుకుంటామంటే వడ్డించుకోండి. మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే ఏ అధికారిని వదిలేది లేదని మరొకసారి. పెళ్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆంజనేయ నగర్ ప్రాంతానికి చెందిన మాధవకృష్ణ, సరిత సుమంగళి ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. దైవ దర్శనం కోసం దంపతులిద్దరూ 3 రోజుల కిందట కారులో బయలుదేరి అరుణాచలం గిరి ప్రదర్శన చేసుకుని తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దంపతులు తిరిగి కారులో హైదరాబాద్ కు పయనమయ్యారు. పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుండి కారు ఢీకొంది. దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐ నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో తీసి శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి మరియు టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి పరామర్శించారు. కోట మండలం కొత్తపాలెం గ్రామంలో వారి నివాసానికి ఆమె చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. వీరి వెంట సురేంద్రరెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీధర్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, మీజూరు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈవోతో పాటు నేను వెళ్ళాను. ఈవిడ ఆంధ్ర రిజిస్టర్, ఇంకొక ఆమె ఎంతమంది మా పెదనాన్న, వాళ్ళ పెదనాన్న కానీ వాళ్ళ అన్నదమ్ములు. నెల్లూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోద ఆధ్వర్యంలో మెనోపాజల్ సొసైటీ ఏర్పాటైంది. 30 ఏళ్లకే చాలా మంది మహిళలు గర్భసంచి ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని డాక్టర్ యశోద తెలిపారు. మహిళలలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా అనేక వ్యాధులకు గర్భసంచి తీసే ఆపరేషన్ ఒక కారణమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మెనోపాజల్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అంజిమ్ సోని కూడా పాల్గొన్నారు. అంటే ఫాక్సీ నేషనల్ సొసైటీకి అఫిలియేషన్, ఇది డైరెక్ట్ అఫిలియేషన్ అవుతుంది. ఇండియన్ మెనోపాజ్ సొసైటీ. ఇండియన్ మెనోపాజ్ సొసైటీ అనేది నేషనల్ బాడీ మెనోపాజ్ సొసైటీకి. సో దానికి అఫిలియేషన్గా మనం నెల్లూరు మెనోపాజ్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది, నెల్లూరు నార్త్ సీ. సో
ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ కోసమని ఆల్ ద వే పాపం ఆమె ఢిల్లీ నుంచి డాక్టర్ అంజుమ్ సోని గారని ఆమె నేషనల్ ప్రెసిడెంట్. బేసిక్గా ఆమె జైపూర్, పాపం ఢిల్లీ నుంచి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఆమె. సో ఆమె ఆల్ ద వే అంత దూరం నుంచి ఆమె ఈ ఫ్యూ అవర్స్ ప్రోగ్రామ్కి, సో ఆమె ఇప్పుడే వచ్చి ఆమె హాఫ్ అన్ అవర్ అయింది, మళ్ళీ ఇంకొక 1 అవర్లో షీ హ్యాస్ టు లీవ్, ఆమె చెన్నై ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి. సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు అంటే గర్భసంచి ఆపరేషన్లు మనోళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు 30 ఏళ్ళకల్లా గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తిరుగుతున్నారు. సో అలా చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇన్ఎవిటబుల్ పరిస్థితుల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నాలెడ్జ్, సో మెనోపాజ్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయినట్టు అవుతుంది మెనోపాజ్ ఒకసారి సర్జరీస్ చేసుకుంటే. సో అలా నెలలు ఎండిపోయిన వాళ్ళకి, అలాగ ఆపరేషన్లు అయ్యి ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి సో మేము అప్డేట్ అవ్వడము. సో ఇంచుమించుగా చెప్పాలంటే 30% ఆఫ్ ది పాపులేషన్ మెనోపాజ్లే ఉన్నారు. పాపం వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, హార్ట్ ఫ్లషెస్, మూడ్ డిప్రెషన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, యూరోజెనిటల్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాపం వాళ్ళకి దానివల్ల వస్తుంది అనేది కూడా తెలియదు. సిన్సియర్లీ చెప్పాలంటే డాక్టర్స్ కూడా మా అంటే కొలీగ్ డాక్టర్స్కి లైక్ ఆర్థోపెడిక్స్, డెర్మటాలజిస్ట్, సో ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళకే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెనోపాజ్ వల్ల వస్తుందని. సో అందుకని మా నెల్లూరులో ఉండే అన్ని కోట మండలంలోని విద్యానగర్లో కొలువై ఉన్న శ్రీ విద్యా గణపతి దేవాలయ అష్టమి వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత విద్యా గణపతి స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితులు నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి బృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. పరమేశ్వరుడు మన్నాకీయుడిగా మారిపోయారు. ఈ దేవతలంతా వెళ్ళిపోయారు. ఇవాళ అనేక దేవుడిగా నువ్వు ఎప్పుడు పరిగెత్తు ఉండవే, నువ్వు మాట ఉన్నాయా తీసేకి ఇలా పరిగెత్తి సముద్రంలో కలుస్తారు. సముద్రంలో వెళ్ళగానే మళ్ళీ మేఘాల్లో తీసుకొని మళ్ళీ వర్షిస్తారు. నన్ను పూజ చేయకుండా ఉంటారా అని చెప్పి ఆయన అడిగాడు. అడిగేసరికి ఇదంతా ఎన్ని కష్టం కదా. అందుకని ఆయన ఆదో ఉద్యోగనాధిప. మనం ఒక ప్రయాణానికి వెళ్తున్నా, ఏ వివాహం కానీ గృహప్రవేశం కానీ యుద్ధానికి కూర్చువాడు, పుట్టి జుట్టులు గలవాడు, పెద్ద పొద గలవాడు, ఏనుగుడు అగాయ గలవాడు, నడవలేడు.
వాకాడు మండలంలోని కాశీపురంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం నిర్మించి 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదితయ నవగ్రహ మహాకుంభాభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ధర్మకర్తలు వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, రత్నయ్య శెట్టి, చంద్రయ్య శెట్టి, బాలు రమణయ్య శెట్టి, ఆకుల నాగయ్య శెట్టి పాల్గొన్నారు. అందరి దగ్గరకు వస్తారు, తొందర ఏం లేదు. నమస్కారం చేసుకోండి, పూర్ణాహుతి చేస్తే కూడా అంటే మనమే బాగుండాలి. नमो प्राणपदये नमो गणपदये नमः प्रमदपदये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्न विनाशने शिवे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను అధిగమించాలి. కోట మండలంలోని పలు పంచాయతీల్లో ఏర్పాటై ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి కార్యదర్శులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన డిఎల్పిఓ వెంకటరమణ, ఎంపీడీఓ వేణు. వెంకటగిరి నగరవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఇబ్బందులు పడతారంటూ హెచ్చరించిన వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా సిద్ధి బుద్ధి సమేత విద్యా గణపతి స్వామివారి కళ్యాణం. కోట మండలం విద్యానగర్ లో కొలువై ఉన్న శ్రీ విద్యా గణపతి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.